तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। ఓం శాంతి. మురళీ డేట్ 21/5/2025. మధురమైన పిల్లలారా, ఆత్మలైన మీ ప్రేమ ఒక్క తండ్రితోనే ఉంది. తండ్రి మీకు ఆత్మలను ప్రేమించటం నేర్పించారు, శరీరాలను కాదు. ప్రశ్న: ఏ పురుషార్థంలో మాయా విఘ్నాలు కలిగిస్తుంది? మాయాజీత్గా అయ్యేందుకు యుక్తి ఏమిటి? మేము తండ్రిని స్మృతి చేసి మా పాపాలు భస్మం చేసుకుంటామని మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఈ స్మృతిలోనే మాయా విఘ్నాలు కలిగిస్తుంది. గురువు తండ్రి మీకు మాయాజీత్గా అయ్యేందుకు యుక్తిని తెలియచేస్తూ ఉన్నారు. ఆ గురువుని గుర్తించి స్మృతి చేశారు అంటే సంతోషంగా ఉంటారు, పురుషార్థం కూడా చేస్తూ ఉంటారు, సర్వీస్ కూడా ఎక్కువగా చేస్తారు, మాయాజీత్గా అయిపోతారు. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకుపోండి. ఓం శాంతి. ఆత్మీక పిల్లలు పాట విన్నారు, అర్థము తెలుసుకున్నారు. ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం తెలియదు. పరంపిత పరమాత్మతో ఆత్మలైన మనకు ప్రేమ ఉందని పిల్లలు మీకు తెలుసు. ఆత్మ తన తండ్రి అయిన పరంపిత పరమాత్మని పిలుస్తుంది. ప్రేమ ఆత్మపై ఉందా లేక శరీరంపై ఉందా? ప్రేమ ఆత్మపై ఉండాలని ఇప్పుడు తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. శరీరాలైతే వినాశనం అవుతాయి, ప్రేమ ఆత్మలో ఉంది. ఈ ప్రేమే పరమాత్మ తండ్రితో ఉండాలి, శరీరాలపై కాదని తండ్రి అర్థం చేయించారు. ఆత్మనే తన తండ్రిని పుణ్యాత్మ ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తుంది. మేము పాపాత్ములుగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ పుణ్యాత్ములుగా అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. బాబా మిమ్మల్ని యుక్తితో పుణ్యాత్ములుగా చేస్తూ ఉన్నారు. తండ్రి చెప్పినప్పుడు తండ్రి స్మృతి ద్వారా పవిత్ర పుణ్యాత్ములుగా అవుతున్నామని, యోగ బలంలో పాపాలు భస్మం అవుతున్నాయని, గంగా మొదలైన వాటిలో పాపాలు కడగలేమని పిల్లలు అనుభవం అవుతుంది, అర్థమవుతుంది. మనుషులు గంగా స్నానం చేస్తారు, శరీరాలకు మట్టి పూసుకుంటారు, కానీ దాని ద్వారా పాపాలు నశించవు. ఆత్మలోని పాపాలు యోగ బలంతోనే తొలగిపోతాయి, మలినాలు తొలగిపోతాయి. ఇది పిల్లలకు మాత్రమే తెలుసు. అంతేకాక మేము తండ్రిని స్మృతి చేస్తేనే మా పాపాలు భస్మం అవుతాయని నిశ్చయం ఉంది. నిశ్చయం ఉంటే పురుషార్థం చేయాలి కదా. ఈ పురుషార్థంలోనే మాయా విఘ్నాలు కలిగిస్తుంది. బలశాలితో మాయ కూడా బలశాలి అయ్యి యుద్ధం చేస్తుంది, కచ్చాగా ఉన్నవారితో పోరాడదు. మేము మాయాజీతులు జగజ్జీతులుగా అవ్వాలనే ధ్యాస పిల్లలకు సదా ఉండాలి. మాయాజీతే జగజ్జీత్, దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు. మీరు మాయను ఎలా జయించవచ్చో తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మాయ కూడా సమర్థమైనది కదా. పిల్లలకు గురువు లభించారు. ఆ గురువును కూడా ఎవరో కొంతమందే నెంబర్ వారుగా తెలుసుకున్నారు. తెలుసుకున్న వారికి సంతోషం కూడా ఉంటుంది. వారు స్వయం పురుషార్థం కూడా చేస్తారు, సర్వీస్ కూడా చాలా చేస్తారు. అమర్నాథ్కి చాలామంది వెళ్తారు. ఇప్పుడు విశ్వంలో శాంతి ఎలా స్థాపించబడుతుందని మనుషులంతా అడుగుతారు. సత్యయుగంలో సుఖశాంతులు ఎలా ఉండేవో మీరు అందరికీ రుజువు చేసి చెప్పగలరు. అప్పుడు మొత్తం విశ్వమంతటా శాంతి ఉండేది. ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. అప్పుడు ఇతర ఏ ధర్మము ఉండేది కాదు. నేటి నుండి 5000 సంవత్సరాల క్రితం సత్యయుగం ఉండేది.
తర్వాత సృష్టి చక్రం తిరగనే తిరగాలి. చిత్రాల ద్వారా మీరు పూర్తి స్పష్టంగా తెలియచేస్తారు. కల్ప క్రితం కూడా ఇటువంటి చిత్రాలు తయారు చేశారు. రోజు రోజుకి ప్రగతి అవుతూ ఉంటుంది. అక్కడక్కడ పిల్లలు చిత్రాలలో తిథి తారీఖులు వ్రాయడం మర్చిపోతారు. లక్ష్మీనారాయణ చిత్రంలో తిథి తారీఖు తప్పకుండా ఉండాలి. మనం స్వర్గవాసులుగా ఉండేవాళ్ళము. ఇప్పుడు మళ్ళీ అలా అవ్వాలని పిల్లలు మీ బుద్ధిలో కూర్చుండి కదా. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవిని పొందుతారు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు జ్ఞాన అథారిటీగా అయ్యారు. భక్తి ఇప్పుడు సమాప్తమవుతుంది. సత్య త్రేతాయుగాలలో భక్తి ఉండదు. తర్వాత అర్థకల్పము భక్తి నడుస్తుంది. ఇది కూడా పిల్లలకు ఇప్పుడే అర్థమవుతుంది. అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. మొత్తం ఆటంతా భారత్వాసీలపైనే ఉంది. 84 జన్మల చక్రం కూడా భారతదేశం పైనే ఉంది. భారతదేశమే అవినాశీ ఖండము. ఇది ఇంతకుముందు తెలియదు. లక్ష్మీనారాయణలను గాడ్ గాడెస్ అని అంటారు. ఎంత శ్రేష్టమైన పదవి! చదువు ఎంత సహజము! ఈ 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి మళ్ళీ మనము తిరిగి వెళ్తాము. 84 జన్మల చక్రం అంటూనే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనం అన్నీ గుర్తున్నాయి. సూక్ష్మవతనం ఏమిటో ఇంతకుముందు తెలిసేది కాదు. అక్కడ సైగలతో ఎలా మాట్లాడుకుంటారో ఇప్పుడు మీకు తెలుసు. మూగ సినిమాలు కూడా ఉండేవి. మీకు అర్థం చేయించేందుకు సహజమవుతుంది. సైలెన్స్ మూవీ టాకీ ఇదంతా మీకు తెలుసు. లక్ష్మీనారాయణల రాజ్యం నుండి ఇప్పటి వరకు జరిగిన మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మేము పావనంగా అవ్వాలనే చింత, తపన మీకు ఉండాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, గృహస్థంలో ఉంటున్న ఈ పాత ప్రపంచంపై మోహం తొలగించండి. పిల్లలు మొదలైన వారిని భలే సంభాళించండి. కానీ బుద్ధి తండ్రి వైపే ఉండాలి. చేతులతో పని చేస్తూ ఉన్న బుద్ధి తండ్రి వైపే ఉండాలని అంటారు కదా. పిల్లలకు తినిపించండి, త్రాగించండి, స్నానం చేయించండి. కానీ బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. ఎందుకంటే ఆత్మపై పాపభారం చాలా ఉందని మీకు తెలుసు. కాబట్టి బుద్ధి తండ్రి వైపే జోడింపబడి ఉండాలి. ఆ ప్రియుణ్ణి చాలా స్మృతి చేయాలి. ప్రియతముడైన తండ్రి ఆత్మలందరికీ చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేయండి. ఈ పాత్ర కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది. తిరిగి 5000 సంవత్సరాల తర్వాత నడుస్తుంది. తండ్రి ఎంతో సహజ యుక్తిని తెలియచేస్తారు. ఎటువంటి కష్టమూ లేదు. మేము ఇది చేయలేము, మాకు చాలా కష్టమనిపిస్తుంది. స్మృతి యాత్ర చాలా కష్టమని కొంతమంది అంటారు. అరే, మీరు మీ తండ్రిని స్మృతి చేయలేరా? తండ్రిని మర్చిపోయారా? పోరాదు, తండ్రిని బాగా స్మృతి చేయాలి. అప్పుడే వికర్మలు వినాశమవుతాయి. మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. లేకుంటే అవ్వలేరు. మీకు చాలా మంచి నెంబర్ 1 స్థిరమైన సలహా లభిస్తుంది. స్థిరమైన ఔషధం ఉంటుంది. ఈ యోగ బలంతో మీరు 21 జన్మలకు ఎప్పుడూ రోగులుగా అవ్వరు. గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. కేవలం తండ్రిని స్మృతి చేయండి. ఎంత సహజమైన యుక్తి! భక్తి మార్గంలో తండ్రి ఎవరో తెలియకుండా స్మృతి చేసేవారు. ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. కల్పక్రితం కూడా మీ వద్దకు వచ్చాము. పురుషార్థం చేశామని మీకు పక్కా నిశ్చయమైపోయింది. మనమే రాజ్యం చేసేవాళ్ళము. మనమే రాజ్యాన్ని పోగొట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. వారి నుండి రాజ్య భాగ్యాన్ని తీసుకోవాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేయండి, రాజ్యాన్ని స్మృతి చేయండి.
మన్మనాభవ, అంతిమతి సోగతి అవుతుంది. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది, తిరిగి వెళ్ళిపోతాము. అందరినీ తీసుకువెళ్ళేందుకు బాబా వచ్చారు. ఉదాహరణకు వరుడు వధువును తీసుకెళ్లేందుకు వస్తాడు కదా. అత్తగారింటికి వెళ్తున్నానని వధువుకు చాలా ఖుషి ఉంటుంది. మీ అందరూ ఒక్క రాముని సీతలు. సీత అయిన మిమ్మల్ని అందరినీ రావణ్ జైలు నుంచి విడుదల చేసి రాముడు తీసుకువెళ్తూ ఉన్నారు. ముక్తి ప్రదాత ఒక్కరే. వారు రావణ రాజ్యం నుండి విముక్తిగా చేస్తారు. ఇది రావణ రాజ్యమని కూడా చెప్తారు, కానీ యథార్థంగా అర్థం చేసుకోరు. ఇప్పుడు పిల్లలు మీకు అర్థం చేయించబడింది. ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా మంచి మంచి పాయింట్లు ఇవ్వబడతాయి. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. విశ్వంలో శాంతిని కల్పకృతం వలె తండ్రి స్థాపన చేస్తూ ఉన్నారని వ్రాయండి. బ్రహ్మ ద్వారా స్థాపన అవుతూ ఉంది. విష్ణు రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది కదా. విష్ణువు అంటే లక్ష్మీనారాయణులు. ఇది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. విష్ణువు లక్ష్మీనారాయణులు రాధాకృష్ణులను వేరువేరుగా భావిస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వదర్శన చక్రధారులు కూడా మీరే. శివబాబా వచ్చి సృష్టి చక్ర జ్ఞానం ఇస్తూ ఉన్నారు. వారి ద్వారా ఇప్పుడు మనం కూడా మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయ్యాము. మీరు జ్ఞాన నదులు కదా. ఇది పిల్లల పేరే. భక్తి మార్గంలో మనుషులు ఎన్నో స్నానాలు చేస్తూ ఉన్నారు, ఎంతో వెతుకుతూ ఉన్నారు, ఎన్నెన్నో దాన పుణ్యాలు వగైరా చేస్తూ ఉంటారు. ధనవంతులు ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు. బంగారాన్ని కూడా దానం చేస్తారు. ఎంత వెతికామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం హఠయోగులం కాదు, రాజయోగులం. పవిత్ర గృహస్థ ఆశ్రమంలో ఉండేవాళ్ళము. రావణ రాజ్యంలో అపవిత్రంగా అయ్యాము. డ్రామా అనుసారము తండ్రి మళ్ళీ గృహస్థ ధర్మాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇతరులెవ్వరూ చేయలేరు. మీ అందరూ పవిత్రంగా అయితే ప్రపంచం ఎలా నడుస్తుంది అని మనుషులు ప్రశ్నిస్తారు. ఎంతోమంది సన్యాసీలు పవిత్రంగా ఉన్న ప్రపంచం ఆగిపోయిందా అని మీరు వారిని ప్రశ్నించండి. అరే, సృష్టి ఎంతగానో పెరిగిపోయింది, తినేందుకు ధాన్యం కూడా లేదు, సృష్టిని ఇంకా పెంచుతామా అని చెప్పండి. తండ్రి మన సన్ముఖంలో ప్రత్యక్షంగా ఉన్నారని పిల్లలు మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. కానీ వారిని ఈ కళ్ళతో చూడలేము, బుద్ధి ద్వారా తెలుసుకున్నాము. బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తూ ఉన్నారు. వారిప్పుడు ప్రత్యక్షంగా మన ముందున్నారు. ఎవరైనా విశ్వశాంతిని గురించి మాట్లాడినప్పుడు తండ్రి విశ్వంలో శాంతి స్థాపన చేస్తూ ఉన్నారని మీరు వారికి చెప్పండి. అందుకే పాత ప్రపంచం వినాశనం ఎదురుగా నిల్చొని ఉందని, 5000 సంవత్సరాల క్రితం కూడా వినాశం జరిగిందని చెప్పండి. ఇప్పుడు మీ ఎదురుగా కూడా వినాశం నిల్చుకొని ఉంది. ఆ తర్వాత మళ్ళీ విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. ఇప్పుడు పిల్లలు మీ బుద్ధిలో ఈ విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు ప్రపంచంలోని వాళ్ళకెవ్వరికీ తెలియదు. ఈ విషయాలు బుద్ధిలో ఉండే వారెవ్వరూ లేరు. సత్యయుగంలో మొత్తం విశ్వంపై శాంతి ఉండేదని మీకు తెలుసు. అప్పుడు భారత ఖండం తప్ప ఏ ఇతర ఖండము లేదు. వేరే ఖండాలన్నీ తర్వాత వచ్చాయి. ఇప్పుడు ఎన్నో ఖండాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆట కూడా సమాప్తం అవుతుంది. భగవంతుడు తప్పకుండా ఉంటారని కూడా అంటారు. కానీ భగవంతుడు ఎవరో, ఏ రూపంలో వస్తారో వారికి తెలియదు. కృష్ణుడు అయ్యేందుకు సాధ్యం లేదు. ఏ ప్రేరణ లేక శక్తితో కార్యము చేయించలేరు. తండ్రి అత్యంత ప్రియమైన వారు. వారి ద్వారా వారసత్వం లభిస్తుంది. తండ్రే స్వర్గస్థాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా పాత ప్రపంచ వినాశనం కూడా వారే చేయిస్తారు. సత్యయుగంలో లక్ష్మీనారాయణులు ఉండేవారని మీకు తెలుసు.
ఇప్పుడు మళ్ళీ స్వపురుషార్థం ద్వారా ఇలా అవుతున్నారు. నష ఉండాలి కదా. భారతదేశంలో రాజ్యం చేసేవారు శివబాబా రాజ్యం ఇచ్చి వెళ్ళారు. శివబాబా రాజ్యం చేసి వెళ్ళారని అనరు. భారతదేశానికి రాజ్యం ఇచ్చి వెళ్ళారు. లక్ష్మీనారాయణులు రాజ్యపాలన చేసేవారు కాదా. తిరిగి రాజ్యం ఇచ్చేందుకు బాబా వచ్చారు. వారు చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, నన్ను స్మృతి చేయండి, చక్రాన్ని స్మృతి చేయండి. మీరే 84 జన్మలు తీసుకున్నారు. తక్కువ పురుషార్థం చేస్తున్నారంటే వారు ఎక్కువ భక్తి చేశారని అర్థం చేసుకోండి. ఎక్కువ భక్తి చేసిన వారు ఎక్కువ పురుషార్థం కూడా చేస్తారు. తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తున్నా బుద్ధిలో కూర్చోవాలి కదా. పిల్లల కర్తవ్యం పురుషార్థం చేయించటం. భక్తి తక్కువగా చేసి ఉంటే యోగము కుదరదు. శివబాబా స్మృతి బుద్ధిలో నిలవదు. పురుషార్థం ఎప్పుడూ చల్లబడరాదు. మాయ అనే పహల్వాన్ను చూసి హార్ట్ ఫెయిల్ అవ్వరాదు. మాయా తుఫాన్ అయితే చాలా వస్తాయి. ఆత్మనే అంతా చేస్తుందని కూడా పిల్లలకు అర్థం చేయించబడింది. శరీరమేమో సమాప్తమైపోతుంది. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే శరీరం మట్టిగా అయిపోతుంది. అది మళ్ళీ లభించదు. మరి దానిని స్మృతి చేసి ఏడవడం మొదలైన వాటి వల్ల లాభమేముంది? అదే వస్తువు మళ్ళీ లభిస్తుందా? ఆత్మ వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు మీరు ఎంత గొప్ప సంపాదన చేసుకుంటారు. మీది మాత్రమే జమ అవుతుంది, మిగిలినంతా సమాప్తమైపోతుంది. బాబా భోళా వ్యాపారి. అందుకే మీకు పిడికెడు అటుకులకు బదులుగా 21 జన్మలకు మెహల్ ఇస్తారు. ఎంత వడ్డీ ఇస్తూ ఉన్నారు? భవిష్యత్తు కొరకు మీకెంత జమ కావాలో చేసుకోండి. అలాగని చివర్లో వచ్చి మాది జమ చేయండి అంటే ఆ సమయంలో మీ వద్ద తీసుకొని ఏం చేస్తారు? బాబా తెలివిలేని వ్యాపారి కాదు కదా. అవసరం లేకుండా తీసుకొని మీకు వడ్డీ కట్టవలసి వస్తుంది. అటువంటి వారిది తీసుకోరు. మీకు పిడికెడు అటుకులకి బదులుగా 21 జన్మల మెహల్ లభిస్తుంది. ఎంత వడ్డీ లభిస్తుంది? నెంబర్ 1 భోళా నేనే. చూడండి, మీకు విశ్వ చక్రవర్తి పదవి ఇస్తారు. మీరు కేవలం నా పిల్లలుగా అయ్యి సర్వీస్ చేయండి. భోలానాథుడైనందున వారిని అందరూ స్మృతి చేస్తారు. మీరిప్పుడు జ్ఞాన మార్గంలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి శ్రీమతాన్ని అనుసరించండి. చక్రవర్తి పదవిని తీసుకోండి. బాబా మేము రాజ్యాధికారం తీసుకునేందుకు వచ్చామని అంటారు. అది కూడా సూర్యవంశంలో అని అంటారు. మంచిది, మీ నోరు తీయగా అవ్వని. అచ్చా, మీఠే మీఠే సికీలతే బచ్చోं प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే. ధారణ: శ్రీమతాన్ని అనుసరించి విశ్వరాధ్యాధికారాన్ని తీసుకోవాలి. పిడికెడు అటుకులు ఇచ్చి 21 జన్మలకు మెహల్ తీసుకోవాలి. భవిష్యత్తు కొరకు సంపాదన జమ చేసుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ పాత ప్రపంచం నుండి మోహం తొలగించి సంపూర్ణ పావనంగా అవ్వాలి. అన్నీ చేస్తూ ఉన్న బుద్ధి తండ్రితో జోడింపబడి ఉండాలి. వరదానము: మనసా శుభపావన ద్వారా పరస్పరము ఒకరికొకరు ముందుకు తీసుకువెళ్ళే విశ్వ కళ్యాణకారి భవ. ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే వారిని పరవర్షులుగా భావించి దయాదృష్టితో పరివర్తన చేయండి. తర్కించకండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా అడ్డంకితో ఆగిపోతే
మీ పని వారిని దాటుకొని వెళ్ళిపోవడమే, లేక వారిని కూడా మీ సాతీగా చేసుకొని అవతలికి తీసుకువెళ్ళడమే. అందుకు ప్రతి ఒక్కరిని విశేషత చూడండి, బలహీనతలను వదులుతూ వెళ్ళండి. ఇప్పుడు ఎవరినైనా మాటలతో సావధానపరిచే సమయం కాదు. మనసా శుభభావన ద్వారా ఒకరికొకరు సహయోగులుగా అయ్యి ముందుకు వెళ్ళండి మరియు ముందుకు తీసుకువెళ్ళండి. అప్పుడు విశ్వకళ్యాణకారీలు అంటారు. స్లోగన్: దృఢ సంకల్పం అనే బెల్ట్ కట్టుకుంటే సీట్ నుండి అప్సెట్ అవ్వరు. అవ్యక్త ఇషారా: ఆత్మీక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీ ధారణ చేయండి. పవిత్రత యొక్క దీపాన్ని నలువైపులా వెలిగించినప్పుడు ప్రత్యక్షత సూర్యుడు ఉదయిస్తాడు. ఎలాగైతే వారు దీపం తీసుకొని చుట్టూ తిరుగుతారో పవిత్రత యొక్క దీపాన్ని నలువైపులా ప్రకాశింపచేయండి. అప్పుడు అందరూ తండ్రిని చూడగలరు, గుర్తించగలరు. పవిత్రత యొక్క దీపము ఎంత అచలంగా ఉంటుందో అంత సహజంగా అందరూ తండ్రిని గుర్తించగలుగుతారు. అంతేకాక పవిత్రతకు జయ జయ ధ్వనులు జరుగుతాయి. అచ్చా, ఓం శాంతి. दिल से निकल के सबके लबों पे, दिल से निकल के सबके लबों पे एक यही स्वर छा गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। धरती बोली, अंबर बोला, धरती बोली, अंबर बोला, सागर से रह ना गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। सबने पुकारा यही यही, नभ में निहारा यही यही, सबने पुकारा यही यही, नभ में निहारा यही यही, दिल का सहारा यही यही, अखियों का तारा यही यही, सबसे न्यारा सबसे प्यारा, सबसे न्यारा सबसे प्यारा, मीत ये मन को भा गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया।
शिव अजन्मा आते हैं, अपना जन्मदिन मनाते हैं। शिव अजन्मा आते हैं, अपना जन्मदिन मनाते हैं। झंडा अपना फहराते हैं, जग की ज्योत जगाते हैं। देख समाये देख चांदनी, देख समाये देख चांदनी। चांद भी है शर्मा गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। प्रभु की पड़ी परछाइयाँ, गूंज उठी शहनाइयाँ। प्रभु की पड़ी परछाइयाँ, गूंज उठी शहनाइयाँ। खुशियों की अमराइयाँ, बजने लगी हैं बधाइयाँ। फूल हंसे कलियाँ मुस्काई, फूल हंसे कलियां मुस्काई। रंग अजब बिखरा गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। मेरा बाबा आ गया,